హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నాం చూడండి. ఫస్ట్ క్యారెట్ తీసుకొని మంచిగా పొట్టు తీసుకొని పెట్టుకోండి. ఒక ఆనియన్స్ కూడా తీసుకోండి, కట్ చేసుకొని పెట్టుకోండి. కళాయి పెట్టేసి కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం తాలింపు గింజలు వేసుకోండి, కొంచెం జీలకర్ర వేసి మంచిగా కలపండి. ఆనియన్స్ రెడ్గా అయ్యగానే క్యారెట్ ముక్కలు దాంట్లో వేసుకోండి. వేసుకొని మంచిగా కలపండి. మంచిగా కలిపి కొద్దిసేపు మగ్గనియండి క్యారెట్ ముక్కల్ని. కొంచెం మగ్గినాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మంచిగా కలపండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మంచిగా కలపండి. దానికోసమని ఎల్లిపాయ కారం నూరుకోండి. కారం మిక్సీలో వేసుకొని కొంచెం ఎల్లిపాయలు వేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోండి. ఎల్లిపాయ కారానికి ఎల్లిపాయ కారం అయితేనే బాగుంటుందండి క్యారెట్ ఫ్రైలోకి. ఒకసారి ట్రై చేయండి. మూత తీసేసి క్యారెట్ని మంచిగా కలపండి, మగ్గిపోతుంది. ఎల్లిపాయ కారం వేసుకోండి. ఈ టైంలో ఎల్లిపాయ కారం వేసేసి మంచిగా కలుపుకోండి, సరిపోయినంత వేసి. ఈ టైంలో సాల్ట్ కూడా వేసుకోండి, సరిపోయిందో లేదో చూసుకొని. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసి మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకోండి. క్యారెట్ ఫ్రై రెడీ అయింది. చూడండి వీడియో అన్నది మంచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.